2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు 98,274 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావుకు 68,736 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుత్తుల వెంకట సాయి శ్రీనివాసరావుపై 29,538 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్కు 78,522 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు 72,975 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పితాని బాలకృష్ణకు 33,334 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుపై 5,547 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.